నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వేలు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, రాజధాని నడివీధుల్లో చెలరేగే అసాంఘిక శక్తులు, కీలుబొమ్మ నాయకత్వం, దిశానిర్దేశం లేని దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్భవించింది అవినీతి వ్యతిరేక ఉద్యమం. స్వాతంత్ర్యోద్యమం తర్వాత భారతదేశమంతా వీధుల్లోకి వచ్చి పోరాడిన ఉద్యమం. ప్రపంచమంతా కళ్ళు విప్పి కూర్చొని చూశారు ఉద్యమాన్ని. అవినీతి కోట్లని కూల్చి వేసిన ఉద్యమం అది. ఆ ఉద్యమంలోంచి పుట్టిన వ్యక్తి పార్టీ స్థాపించి శక్తిగా మారాడు. తర్వాతి కాలంలో జాతికి కొత్త వెలుగులా కనిపించాడు. 2 ఏళ్లు గడిచాయో లేదో ఆ వెలుగు మసకబారుతోంది. అవినీతి అక్రమాలతో మసిబారుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో బయటపడుతున్న అక్రమార్కుల లీలలు జాతి జనుల ఆశల్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. ఇకనైనా వీటికి ఫుల్ స్టాప్ పడుతుందా? రాజకీయం అంటే రొచ్చు. ఒకసారి అందులోకి దిగితే బురద అంటించుకోవటమే. నా మాట విను అంటూ అన్నా హజారే బతిమాలినా అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు. ఆ బురదను కడిగేస్తానంటూ మిత్రులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కొత్త రక్తం, కొత్త రాజకీయం. అప్పట్లో అంతా బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి ఉద్భవించిన కేజ్రీవాల్ అండ్ టీం తాను కూడా అదే తానులో మొక్కేనని నిరూపించుకుంది. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలకు, ఇప్పుడు ఆప్ లో ఉన్న నేతల చర్యలకు ఎక్కడైనా పోలిక కనిపిస్తోందా? సంప్రదాయ పార్టీలకు భిన్నంగా కొత్త రకం రాజకీయానికి ఊపిరిలూదుతామంటూ 3 ఏళ్ల క్రితం 4 మధ్యతరగతి మేధావులు బయలుదేరారు. ఓ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, మరో గణాంక నిపుణుడు, ఇంకో పాత్రికేయుడు, సామాజిక బాధ్యతను నరనరాన నింపుకున్న న్యాయవాది, సమాజానికి 4 స్తంభాల్లాంటి ఈ 4 కలిసి సామాన్యుడి పార్టీ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అవినీతిని ఊడ్చేస్తామంటూ చీపురును గుర్తుగా పెట్టుకున్నారు. అవినీతి మురికి కూపంలో కూరుకుపోయిన సంప్రదాయ పార్టీలకు భిన్నమైన సిద్ధాంతాన్ని, విలువల్ని ప్రవచించారు. యూపీఏ అక్రమాలతో విసిగిపోయిన 125 కోట్ల ప్రజానీకానికి ఆ పార్టీ చీకటిలో చిరుదివ మాదిరిగా కనిపించింది. అందుకు తగ్గట్లే ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. విరాళం అనగానే కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ మత్తగజాల లాంటి పార్టీల ముందు ఆప్ చిన్న చీమలా కనిపించింది. శతకోటి లింగాల్లో బోడిలింగం అనుకున్నారంతా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాన్ని బద్దలు కొట్టింది ఆప్. అందరి అంచనాల్ని తలకిందులు చేశాడు అరవింద్ కేజ్రీవాల్. రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన ఏడాదిలోపే దేశం నడిబొడ్డున జెండా పాతింది ఆప్. కాంగ్రెస్ ను మట్టి కరిపించి రాజధానిలో అధికారం సంపాదించుకుంది. బొటాబొటీ మెజారిటీతోనే కావచ్చు, 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలకు చుక్కలు చూపించింది. 49 రోజులే అయినా ఢిల్లీ ప్రజల మీద విపరీతమైన ప్రభావం చూపించారు అరవింద్ కేజ్రీవాల్. జనలోక్పాల్ బిల్లు ఆమోదం పొందలేదనే సాకుతో పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక్కడి నుంచి ఆప్ లో రాజకీయం మొదలయ్యింది. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ సంప్రదాయ పార్టీలకు తీసిపోని విధంగా ఉచిత హామీలు, వరాలు, వాగ్దానాలతో ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ ను 0కు పరిమితం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో దుమ్ము రేపిన కమలదళాన్ని 3 సీట్లకు కట్టిపడేసింది. అప్పటి వరకు అంతా బాగానే ఉన్న అధికారం అందించిన మైకమో లేక అధికారాన్ని నిభాయించలేని అనుభవ రాహిత్యమో ఆప్ లో విభేదాలు పగ్గుమన్నాయి. మిగతా పార్టీల మాదిరిగానే కేజ్రీవాల్ పవర్ సెంటర్ గా మారారు. ఆయన వందిమాగదులు రెచ్చిపోయారు. దీంతో పార్టీ 2గా చీలింది. కేజ్రీవాల్ అండ్ కో పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లను పార్టీ నుంచి బహిష్కరించింది. లంచం కోసం డిమాండ్ చేసినట్లు ఆడియో టేపుల్లో బహిర్గతం కావడంతో పార్టీలో మరో కీలక నేత షాజియా ఇల్మీ ఆప్ నుంచి బయటకొచ్చారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ చిన్న భిన్నమైంది. అప్పటి వరకు అవినీతి వ్యతిరేక భాష మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా అంతులేనంత అధికారం చేతిలోకి రాగానే చెలరేగారు. పార్టీకి వ్యతిరేకంగా నోరెత్తిన వాళ్లను తొక్కేశారు. కేజ్రీవాల్ తీరుతో దేశవ్యాప్తంగా అనేక మంది కీలక నేతలు చీపురు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకనైనా మారుతుంది, మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూస్తున్న ఆప్ కార్యకర్తలకు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న పార్టీ నేతల చీకటి బాగోతాలు షాక్ ఇస్తున్నాయి. పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదిలోపే అధికారంలోకి వచ్చిన ఆప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కోలుకోలేని రీతిలో అప్రతిష్ట పాలైంది. ఏడాది కాలంలోనే ఆప్ నేతల అక్రమాలు, చీకటి వ్యవహారాలు చూసిన ఢిల్లీ ఓటరు ఇలాంటి పార్టీకి ఓటేశానేంటా అని తలపట్టుకుంటున్నాడు. ఒకప్పుడు మేధావుల గుంపుగా కనిపించిన ఆప్లో ఇప్పుడంతా నేరగాళ్లు, లంచావతారులు, కీచకుడి వారసులుగా కనిపిస్తున్నారు. తప్పులు బయటపడినప్పుడల్లా ఇదంతా మోడీ కుట్ర అంటూ విరుచుకుపడటం కేజ్రీవాల్ లాంటి టీంకు అలవాటుగా మారింది. ఆధారాలతో సహా కళ్ల ముందే కనిపిస్తున్నా దబాయింపులు, గద్దింపులతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మిగతా పార్టీలాగే ప్రవర్తిస్తోంది. ఢిల్లీలో కేజ్రీవాల్ పరిపాలన బాగానే ఉన్నా పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు ఆయనకు తలవంపులు తెస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ నేతలంతా ఒక్కరొక్కరుగా జైలుబాట పడుతున్నారు. ఇప్పటికే 6 కీలక నేతలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇది ఇంతటితో ఆగుతుందా? స్టోరీ బోర్డులో ఇప్పుడు